బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సాగుతోన్న మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు కోట్లాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తున్నారు. జనవరి 11 నుంచి జనవరి 16 వరకు కేవలం 6 రోజుల్లోనే 7 కోట్ల మంది ప్రజలు సంగం, ఇతర ఘాట్లలో పవిత్ర జిల్లాల్లో పుణ్యస్నానాలు చేశారు. ఈ చారిత్రాత్మకమైన సమావేశం మహాకుంభ్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఈవెంట్ ముగిసే సమయానికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని ముందుగా భావించారు. కానీ ప్రస్తుత సంఖ్యను బట్టి చూస్తుంటే అంతకన్నా ఎక్కువ మంది యాత్రికులు పాల్గొంటారని భావిస్తున్నారు. ఉత్సవాల సమయంలో రద్దీ దృష్ట్యా మహాకుంభమేళా 2025 ప్రారంభం కాకముందు నుంచి చాలామంది ప్రయాగరాజ్ బాట పట్టారు. పవిత్ర గంగా నదిలో స్నానాలు చేశారు. జనవరి 11న దాదాపు 4.5 మిలియన్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేయగా జనవరి 12న 6.5 మిలియన్ల మంది భక్తులు స్నానాలు ఆచరించి కొత్త రికార్డు సృష్టించారు. అధికారికంగా మేళా ప్రారంభానికి ముందే 10 మిలియన్లు అంటే కోటికి పైగా ప్రజలు ఘాట్ల వద్ద స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మహాకుంభమేళా ప్రారంభమైన మొదటి 2 రోజుల్లో అధిక మంది ప్రయాగ్రాజ్కు తరలివచ్చారు. గణాంకాల ప్రకారం పుష్య పూర్ణిమ జనవరి 13న 17 లక్షల మంది, జనవరి 14 సంక్రాంతి రోజు అమృత స్నానం సందర్భంగా 35 లక్షల మంది వచ్చారు. దీంతో కేవలం 48 గంటల్లోనే మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 52 లక్షలకు చేరుకుంది. జనవరి 15న మరో 4 లక్షల మంది, 16న 3 లక్షల మంది స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ సంఖ్యలో మిలియన్ల మంది ప్రజల లోతైన విశ్వాసం, భక్తిని ప్రతిబింబిస్తున్నాయి. మహాకుంభమేళాను పురస్కరించుకుని వస్తున్న భక్తుల తాకిడితో పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. శృంగ్వేర్పూర్, చిత్రకూట్, వారణాసి, మావింజవాసిని ధామ్, నైమిసారణ్య, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలకు సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. జనవరి 13 నుంచి 15 తేదీల్లో అయోధ్యను దాదాపు 1,00,000 మందికి పైగా సందర్శించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని 741,000 మంది, విధ్వంసవాంసిని ధామ్ 5 లక్షల మంది, 1,00,000 మంది భక్తులు సీతాపూర్లోని నైమిసారణ్య ధామ్ని సందర్శించారు. ఈ సందర్శనలు స్థానిక ఉపాధికి గణనీయంగా దోహదపడ్డాయి. ప్రయాణం, ఆతిథ్యం, రవాణా రంగాల్లో వ్యాపారాలను మరింత పెంచాయి.